హలో గాయ్స్, ఈరోజు నేను అరటికాయ పులుసు తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా అరటికాయ ముక్కల్ని తొక్క తీసి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలకు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇందులోకి టమాటా పేస్ట్ని వేసి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు, కారం వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నేను చింతపండు రసం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు రసాన్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి రుచి చూసి ఉప్పు లేదా కారం సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసి ఈ మసాలాలన్నీ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటను సిమ్లో ఉంచి మసాలా అంతా ముక్కలకు పట్టేలా 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల ముక్కల్లోని పచ్చిదనం పోయి మంచి రుచి అనేది వస్తుంది. గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ పులుసుకి కొంచెం ధనియాల పొడి వేయడం వల్ల పులుసుకి మంచి సువాసన, రుచి వస్తాయి. అంతేకాకుండా గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది. చాలామంది పులుసులో గరం మసాలా కూడా వేస్తారు. పులుసు చిక్కబడి ముక్క మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి మంటపై మరిగించాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో చేస్తే అరటికాయ పులుసు బాగుంటుంది.